హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న బాయ్స్‌కి సంబంధించిన ఒక మంచి యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫోటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఈ 2026లో నేను మళ్ళీ ప్రేమిస్తా, కానీ అమ్మాయిలను కాదు. చూశారు కదా! ఇప్పుడు ఈ విధంగా మీ ఫోటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్‌లో ఆల్ మెటీరియల్ అని ఒక లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్‌ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ కావాలనుకుంటే ఎక్కడ దొరుకుతుందో వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. ఎలైట్ మోషన్‌ని ఓపెన్ చేసి టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి లేదా టెంప్లెట్స్ లేదా ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేస్తే పైన అప్లోడ్ XML ఫైల్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ బీట్ వరకు రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. నా ఫొటోస్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ బీట్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ వరకు వచ్చి కట్ చేశాను. మళ్ళీ కట్ చేసి ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ముందు ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను, బీట్ మార్క్కి కట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేయండి. లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. నేను ఇచ్చిన ఎలైట్ మోషన్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్లో పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఎక్కడుందో చెప్తాను. టెలిగ్రామ్ పిన్ లిస్టు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్తారు. జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ పిన్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఎలైట్ మోషన్ చూపిస్తుంది, చూడండి. ఫొటోస్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేశాను. ఆ తర్వాత మన ఫొటోస్ ఉంటాయి కదా, మనం పెట్టిన ఫొటోస్ని టిక్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్ని టిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కి టైమర్ కలర్ ఆన్లో ఉంటాయి. ఇవి రెండు ఆఫ్ చేస్తే గ్రీన్ కలర్లో వైట్ కలర్లోకి మారుతాయి, మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఫోటో పైన క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి అన్ని ఫొటోస్ని కావాలంటే కిందకి పైకి జరిపి మిడిల్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫోటో చివరికి పోనిచ్చేసి ఇలా దగ్గరికి పెట్టండి. ఇలా అన్ని ఫొటోస్ని అడ్జస్ట్మెంట్ చేయండి. ఇంకంతేనండి. ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంటుంది మ్యూజిక్తో వింటే. ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా ఫుల్ డేమో చూసే ఉంటారు. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.